హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఏంటి వీడియో అనుకుంటున్నారా? ఏంటి రంగుల ప్రపంచం అని అనుకుంటున్నారా? ఏంటి లేదండి. సో మేమైతే ఇండియా వస్తున్నాం కాబట్టి ఇండియా వచ్చే వాళ్ళు ఎవరైనా ఫస్ట్ తీసుకొచ్చే ఏంటి అంటే చాక్లెట్స్ అనమాట. సో అన్నీ కొన్నాం కానీ ఫైనల్లో చాక్లెట్స్ కొందామని చెప్పేసి ఆగాము. సో ఏంటంటే ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ లిండిట్ అని చెప్పేసి మనకి ఇక్కడ కొంచెం ప్రైస్ తక్కువలో వస్తాయి అన్నమాట. అంటే బయటతో కంపేర్ చేసుకుంటే స్టోర్స్లో వాటితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఏంటంటే ప్రైస్ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడే వీళ్ళు ఓన్ మేకింగ్ అనమాట, వీళ్ళు ఇక్కడే తయారు చేస్తారు కాబట్టి సో ఇక్కడే బల్క్గా అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ తీసుకుందామని చెప్పేసి వచ్చాము. సో మా హస్బెండ్ ఎప్పుడు వచ్చినా ఇక్కడే తీసుకొస్తారంట. సో ఇది వచ్చేసి లిండిట్ వాళ్ళ బ్రాండ్ అనమాట. సో ఇంకా లోపలికి వచ్చి బాస్కెట్ తీసుకొని ఏం చాక్లెట్స్ తీసుకోవాలి ఏంటి అని చెప్పి చూస్తున్నాము. సో మా హస్బెండ్ చెప్తున్నారనమాట ప్రైజెస్ చాలా పెరిగిపోయినాయి, నేను తెచ్చేటప్పుడు $2 $3 ఉన్నాయి, ఇప్పుడు $6 $7 అయిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇవైతే డార్క్ చాక్లెట్స్ అనమాట. సో హెల్త్కి మంచిది బాగా ఈ డార్క్ చాక్లెట్స్ అయితే. ఇవి ఆఫర్ పెట్టారు. 3 చాక్లెట్స్ $14 అనమాట. అంటే 3 ఎంతంటే 700 రూపీస్కి 3 అనమాట. ఏవైనా తీసుకోవచ్చు, 3 చాక్లెట్లు తీసుకోవచ్చు. సో మనకి డైరీ మిల్క్ అట్లా ఉంటాయి కదా, అలాగే ఇవి కొంచెం వేరే అనమాట ఫ్లేవర్స్. అలాగే ఇక్కడ కనిపిస్తుంది నా ఫేవరెట్ అండి. సో ఇక్కడ పొడుగ్గా ఇది ఇప్పుడు మా హస్బెండ్ తీస్తున్నారు కదా, సో ఈ చాక్లెట్ అయితే నాకు చాలా ఫేమస్. అందులోనూ మిల్క్ చాక్లెట్ అనమాట. సో కింద ఇక్కడ కనిపిస్తుంది చూసారా వైట్ కలర్లో, అదైతే నాకు ఇంకా చాలా ఇష్టము. సో వెళ్ళి నేను ఫస్ట్ అయితే అవి 2 వేసాను బాస్కెట్లో. సో కాకపోతే అదేంటంటే ఒక్కొక్క చాక్లెట్ $18 ఉంది. సో కాకపోతే ఆఫర్ వచ్చేసి 4 తీసుకుంటే ఏదో ఆఫర్ ఉంది. సో అందుకని చెప్పేసి ఇంకా ఆఫర్లో 4 తీసుకున్నాం అనమాట. సో ఫ్లేవర్స్ వేరే కూడా ఉన్నాయి కదా, సో అట్లాగా మిల్క్, ఇట్లాగా డార్క్ చాక్లెట్, అట్లాగా మొత్తం 4 అయితే తీసుకున్నాము. సో ఇలాగా చాలా ఉంది. Which one is better? Huh? Which one is better? I like the dark chocolate. The dark chocolate. Okay. More richer. This time I'll go to your choice. Just in case. Thank you. You're welcome. తినుమా పచ్చింది తినడానికి. సో ఇక్కడ ఏంటంటే అక్కడ స్టాఫ్ వచ్చి మనకి కాంప్లిమెంటరీగా చాక్లెట్స్ ఇచ్చారనమాట టేస్ట్ చేయమని చెప్పేసి. సో 2 ఫ్లేవర్స్ అయితే తీసుకొచ్చారు, మీకు నచ్చింది తీసుకోండి అనేసి చెప్పారనమాట. సో నేను ఒకటి తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ది కూడా ఇచ్చారు తీసుకోమని చెప్పేసి. సో అది అంటే ఇది ఓన్లీ ఆ లిండిట్కి సంబంధించిన చాక్లెట్స్ మాత్రమే ఉంటాయి, ఇంకా వేరేవేమీ ఉండవు అనమాట. సో వాళ్ళ బ్రాండ్కి సంబంధించిన చాక్లెట్సే, వాటిలోనే డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో అది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవేంటంటే ఫ్లేవర్స్ అనమాట. చాక్లెట్ ఒకటే కాకపోతే వాటిలో డిఫరెంట్ ఫ్లేవర్స్. సో ఇక్కడ కనిపిస్తున్నాయి అని స్మాల్, మీడియం, లార్జ్ ఇట్లా 3 టైప్స్ ఆఫ్ బాక్సెస్ అయితే ఉంటాయి. సో మనకి ఏ సైజ్ బాక్స్ కావాలంటే ఆ సైజ్ బాక్స్ తీసుకొని, సో మనకి ఆ బాక్స్లో ఎన్ని చాక్లెట్స్ అయితే పడతాయో ఇవన్నీ మిక్స్ చేసుకొని అందులో పెట్టుకోవచ్చు అనమాట, మన ఇష్టం. ఇంకా సో మన టాలెంట్ అనమాట అందులో ఎన్ని పట్టిస్తాము ఏంటి అన్నది. సో మేమైతే మీడియం బాక్స్ తీసుకున్నాము. సో అందులో ఫిల్ చేసుకున్నాం అనమాట. నేనైతే ఇంకా అట్లా ఫిల్ చేసుకోవడం అంటే ఇంకా మన ప్రతాపం చూపిస్తాం కదా, కుక్కీ పెట్టాను. ఆయన అయితే మా వైపు విచిత్రంగా చూశాడు. సో అవి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడే ఇంకా వేరే చాక్లెట్స్ అనమాట. వీటి ప్రైజెస్ అయితే నేను చెప్పలేదు. సో అక్కడ కనిపిస్తున్నాయి కదా, 2 for $14 అట్లాగా. సో అట్లాగా ఆఫర్స్ కొన్నిటి మీద ఆఫర్స్ ఉన్నాయి, కొన్నిటి మీద లేవు. ఇక్కడ కనిపిస్తున్న చాక్లెట్స్ అయితే సో నీట్గా ప్యాక్ చేసి పెట్టారనమాట, అంటే గిఫ్టింగ్ పర్పస్ లాగా. సో మనకి ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలంటే సో ఇలాగ ఇవ్వచ్చు. కొంచెం చూడడానికి కూడా లుకింగ్ అలా బాగుంటుంది. 1 2 కాదండి, ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో అసలు చాలా ఉన్నాయి. సో వాటిల్లో ఏ బాగుంటాయో ఏ బాగోవో, కొన్ని అయితే టేస్ట్ మేము ఇంతకుముందు తీసుకున్నాం కాబట్టి కొంచెం ఐడియా ఉంది. సో వాటిని బట్టి నేను తీసుకున్నాను. ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ అనమాట, ఏం తీసుకోవాలా అని చెప్పేసి. ఇన్ని ఫ్లేవర్స్ ఉంటే ఏది తీసుకోవాలని కన్ఫ్యూజన్. ఇక్కడ కనిపిస్తున్న చాక్లెట్స్ వచ్చేసి
2 ఫర్ $30 అంటే మన ఇండియన్ కరెన్సీలో ఏవైనా 2 డబ్బాలు తీసుకోవాలి. సో వాటి ప్రైస్ వచ్చేసి 1500 అనమాట. 2 బాక్సులు 1500. సో మనకు నచ్చిన ఫ్లేవర్స్ అయితే తీసుకోవచ్చు. సో ఇవి కూడా బాగుంటాయి. ఇందులో కూడా మిల్క్వి అయితే ఇంకా నేను టేస్ట్ చేశాను. సో మా హస్బెండ్ తెచ్చేవాళ్ళు అంతకుముందు. సో అప్పుడు తిన్నాను కదా, నాకు బాగానే ఉంటాయి. సో ఇవి కూడా మేము 4 బాక్సెస్ తీసుకున్నాము. వాటిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ ఉన్నాయన్నమాట. పెద్ద బాక్సులు, అలాగే చిన్నవి, అలాగే ఇంకా స్మాల్ అనమాట. సో మేమైతే మీడియం బాక్సెస్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము. సో ఇవేంటో అంబ్రెల్లాలా ఉన్నాయి అనమాట. సో చాక్లెట్స్ని ఇట్లా అంబ్రెల్లా షేప్లో అట్లా చేసి పెట్టారు. సో భలే అనిపించింది నాకైతే. సో చిన్నపిల్లలకి అట్లా వాళ్ళకి బాగా నచ్చుతాయి. సో అందుకని చెప్పి మేము కూడా ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాం అనమాట. సో వీటి ప్రైస్ వచ్చేసి ఒక ప్యాక్ $10, అంటే మన ఇండియన్ కరెన్సీలో 500 రూపీస్ అనమాట. సో ప్రైజ్ చూసి ఇంత కాస్ట్లీగా, ఇంత ప్రైజా చాక్లెట్స్ అని కూడా అనుకోకండి. సో ఎందుకంటే ఇక్కడ ప్రైస్ అక్కడ ప్రైస్ చాలా వేరియేషన్ ఉంటుంది. సో ఇక్కడ $10 $20 అన్న పెద్ద ఇదేం ఉండదు అనమాట. కాకపోతే మన ఇండియన్ కరెన్సీలో కంపేర్ చేసినప్పుడు కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది మనకి. కాకపోతే నేను జస్ట్ ప్రైజెస్ మీకు తెలియాలని చెప్పేసి చెప్తున్నాను. ఏ అన్ని థ్యాంక్ యూ మ్యామ్. ఇగో ఒక బాక్స్ తీసుకొని మనం మీడియం బాక్స్ ఇస్తున్నామా, అది $60 ఉంటుంది. అన్నీ మిక్స్ అయ్యి అన్నీ ఆల్రెడీ పన్నే కాకుండా మిగిలినవి అన్నిటి కడితే నీట్గా పేర్చేవాడు ఆర్డర్లో. నీ ఇష్టం ఎన్ని పడితే అన్ని. ఫస్ట్ స్మాల్, సెకండ్ మీడియం, ఇది లార్జ్. అర్థానికి పేర్చి నీట్గా ఎక్కువ పడతాయి. సో అదండి చెప్పాను కదా, ఈ బాక్స్ మనం ఫిల్ చేసుకోవాలి ఎన్ని పడితే అన్ని. సో వీటి ప్రైస్ వచ్చేసి స్మాల్ బాక్స్ వచ్చేసి $36 ఏమో ఉంది, $30 ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 1500 అనమాట చిన్ని బాక్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మీడియం బాక్స్ వచ్చేసి $60 ఉంది, అంటే 3000 అనమాట. ఇప్పుడు మేము తీసుకున్నది మీడియం బాక్స్. నెక్స్ట్ వచ్చేసి లార్జ్ అనమాట, పెద్ద బాక్స్, అది వచ్చేసి $75 ఉంది, అంటే 4500 అనమాట పెద్ద బాక్స్. సో అలాగా మనకి ఏ బాక్స్ కావాలంటే అది తీసుకొని మనకి నచ్చిన చాక్లెట్స్ అన్నీ ఎన్ని పడితే అన్ని ఫిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మేము వచ్చేసి మీడియం బాక్స్ తీసుకున్నాము. సో ఇంకా వాటిలో ఫిల్ చేసుకున్నాము. చాలానే వేయాల్సినవి. ఇంకో ఇవి ఇక్కడ ఇవేమి వండుకోవాలా. ఈ 4 చాక్లెట్స్, ఈ 4 చాక్లెట్స్. ఏం కాదు, వత్తచ్చు. మీడియం బాక్స్ తీసుకొని మొత్తానికి ఫిల్ చేశానండి. సో ఇంకా కన్ను పెద్దది కదా, ఇంకా పట్టాలి అని చెప్పి వాటిలో కుక్కుతూనే ఉన్నాను. సో మా హస్బెండ్ ఏమో చాలే ఇంకా అంటున్నారు. లేదు ఎన్ని పడితే అన్ని అన్నారు కదా, పట్టిద్దాం ఆగు అని చెప్పేసి నేనైతే పెట్టే పనిలోనే ఉన్నాను అనమాట. సో అక్కడ వాళ్ళైతే మా వంక విచిత్రంగా చూస్తున్నారు, ఏంటి వీళ్ళు ఈ రకంగా పెడుతున్నారు అని చెప్పేసి. సో నేనైతే పట్టినంత వరకు మొత్తం ఫిల్ చేశాను. సో అది ఫైనల్గా అన్నీ తీసుకోవడం అయితే అయిపోయిందండి. ఎక్కువ ఏం తీసుకోలేదు, జస్ట్ లిమిట్లోనే తీసుకున్నాం అనమాట. సో అది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బిల్లింగ్ అనమాట. సో బిల్లింగ్ వేస్తున్నారు. మళ్ళీ బిల్లింగ్ దగ్గర ఇంకొక బాక్స్ పెట్టారనమాట. సో ఇదేంటంటే $10. సో ఇందులో కూడా డిఫరెంట్ చాక్లెట్స్ వస్తాయి, తీసుకుంటారా మీరు అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు. సో $10 కదా అని చెప్పేసి ఒక 2 బాక్సెస్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, కలర్స్ చూస్తుంటేనే ఎంత బాగా అనిపిస్తుందో. సో చాక్లెట్స్ ఏమో కానీ ఆ కలర్ అదంతా చూసి, ఆ లుక్ అదంతా చూస్తుంటేనే భలే ఉంది కదా. సో అంతా కలర్ఫుల్గా అన్ని రంగు చాక్లెట్లు. సో అది ఫైనల్గా మేమైతే తీసుకున్నాము.
సో ఇక్కడ వచ్చేసి ఆయన చాక్లెట్సే కాదండి, ఇంకా ఐస్ క్రీమ్స్, అలాగే కాఫీ, అట్లాగా వీళ్ళకి సంబంధించిన ఇక్కడ ఫ్లేవర్స్, సో వీళ్ళకి కొంచెం ఉంటాయి కదా, అంటే స్పెషల్గా ఉంటాయి కదా, సో అవి కూడా అమ్ముతారనమాట. సో ఏమైనా తీసుకుంటారా, ఐస్ క్రీమ్స్ కానీ కాఫీ కానీ అలాంటివి ఏమైనా తీసుకుంటారా అని చెప్పి అడుగుతున్నారు. సో మా హస్బెండ్ అయితే కాఫీ తీసుకున్నారనమాట. సో చాక్లెట్తోనే ఏదో ఫ్లేవర్ ఉంటుందంట, సో బాగుంటుంది అనేసి అన్నారు. సో మా హస్బెండ్ అయితే కాఫీ తీసుకున్నారు. నేను ఈలోపు ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ మొత్తం ఒక రౌండ్ వేస్తున్నాను. సో మీరు కూడా చూడాలి కదా ఎలా ఉంది ఏంటి అన్నది. సో ఇవ్వండి, మావైతే ఇట్లాగా 2 ప్యాక్స్ అయితే అయినాయి. సో మా హస్బెండ్ కాఫీ కూడా తీసుకున్నారు. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. సో అది ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఇంకొక కొత్త వీడియోలో అయితే కలుసుకుందాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, బీ పాజిటివ్, స్టే హెల్దీ, బాయ్.